హాయ్ హలో నమస్తే, నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ఎస్ హిస్టరీ ఛానల్. రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. దళిత మహిళపై పోలీసులు దాష్టికం చాలా దారుణాతి దారుణంగా ఉంది. వివస్త్రణ చేసి మరి ఆ మహిళను విచక్షణ రహితంగా కొట్టిన ఈ కాకీలు ఇప్పుడు ఆమె తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆమె కొడుకు ముందే బట్టలు విప్పి మరి దారుణంగా తాడికి ప్రయోగించినట్లు తెలుస్తుంది. 9వ తరగతి చదివే ఆమె కొడుకు సహా ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక చోరీ కేసులో వీళ్ళను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళకు ఉన్న వస్త్రములను తీసివేసి ఒక లాగు పైన ఒక బనీన్ వంటి వస్త్రములు వేసి ఆమెను తీవ్రంగా కొట్టడం జరిగింది. అసలు ఈ దొంగతనానికి నాకు ఏం సంబంధం లేదు అని ఆ కుటుంబం చెప్తుండగా ఆ చిన్న బాలుడిని సహా ఈమెను ఆమె భర్తను కూడా తీవ్రంగా గాయపరిచారు పోలీసులు. ఈ షాద్నగర్ లో జరిగిన ఈ దుర్ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. అయితే దొంగతనం ఒప్పుకోవాలంటూ తాటి డిగ్రీ ప్రయోగించడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. జైభీమ్ సినిమా తరహాలోనే ఆమెపై దాడి జరిగిందంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఓ ఇంట్లో బంగారం దొంగతనం జరగడానికి ఈమె కారణం అంటూ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచినట్లు అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దొంగతనానికి తమకు సంబంధం లేదు అని అన్నప్పటికీ కూడా బలవంతంగా ఒప్పించేందుకు కాకీలు కండకావరం ప్రయోగించినట్లు క్లియర్గా కనిపిస్తుంది. అసలు మీకు ఎవరిచ్చారు ఇంత రైట్? ఒక దళిత మహిళను ఒక మహిళ అని చూడకుండా మీరు అంత దారుణంగా దాడి చేయడానికి కారణం ఏంటి? మహిళను థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటి? అప్పుడు అట్లే ఒక 2-3 years బ్యాక్ అడ్డగూడూరులో మరియమ్మ అనే మహిళను కూడా, దళిత మహిళను కూడా లాకప్ డెత్ చేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇదే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు ప్రతి ఒక్కరు తీవ్రంగా దాన్ని తప్పుపట్టారు. మరి ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది. ఈ కాకీలకు ఇంత రైట్ ఇచ్చింది ఎవరు? ఇంత ధైర్యాన్ని నూరిపోసింది ఎవరు? వాళ్ళని ఎందుకు వెంటనే సస్పెండ్ చేయలేదు? ఘటన జరిగి 48 గంటలు దాటుతున్నా కానీ ఇంతవరకు కూడా ఎవరైతే ఈ మహిళపై దాడి చేశారో ఆ ఎస్ఐ కానీ, ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే దళితులనే కదా. దళితులంటే, మహిళలంటే మీకు ఇంత చులకనా? అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏందా నువ్వు స్పందించేది? నువ్వు స్పందించేది? ఎవరు ఆ దాడి చేసిన ఘటనకు సంబంధించిన బాధితులు ఎవరు? మహిళను అట్లెట్లగా కొట్టిండ్రు, ఫస్ట్ డీజీపీ ఆఫీస్కి రమ్మనండి, డీజీపీ గారు మీరు అతనిపై చర్యలు తీసుకోండి ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటే కేసు బుక్ చేసి కోర్టుకు గదా పిలవాల్సింది. నువ్వెవరు చేయి చేసుకోవడానికి? పురుషుల మీద కూడా చేయి చేసుకోవడానికి లేదు. కేసు ఫైల్ చేసి నువ్వు కోర్టుకు పంపాలి వాళ్ళని. నువ్వు నైట్ 9 గంటల ప్రాంతంలో ఆ మహిళను పిలిపించి ఆ కూలీ మహిళను ఆమెను అంతగా గాయపరిస్తే ఇప్పుడు ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నది. ఆ కుటుంబానికి అండ ఎవరు? ఆమె కొడుకు ముందే ఆమె వస్త్రాలు విప్పి నువ్వు దాడి చేసినవంటే, నువ్వు తాటికి ప్రయోగించినవంటే అసలు ఎవరో బాబు నీకు కాకి డ్రెస్ ఇచ్చింది? ఇంతకంటే సోయి మా పోలీసులకు. ఒక మహిళను వివస్త్రం చేసి దాడి చేయడం ఏంటి? మీరు దొంగలముంటారా? పోలీసులు ఎవరు? రక్షక భటులా, రక్షక భక్షకులా? భక్షకులా మీరు? ఎక్కడ పోతుంది అసలు? ఇన్నాళ్ళు బీఆర్ఎస్ అన్నారు, మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రశ్నించే కొంతకాలం మీరు అప్పుడు మాట్లాడారు కదా, ఈ రోజు మీ ఛానల్లోనే, మీ పేపర్లోనే వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి? వేరే పత్రికలలో రాసిన వార్తలను మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ఆవేదన ఏందో, వాళ్ళ అక్కస ఏందో అని చెప్పేసి రాయడం ఏంటి? కళ్ళ అవ్వదు కదా పత్రికలలో, ఛానళ్లలో, టీవీలలో ఏం జరుగుతుంది కళ్ళ గట్టిన చూపిస్తున్నారు కదా. మహిళ ధైర్యంగా వచ్చి చెప్తుంది కదా, నా మీద దాడి చేసిరు, నా బట్టలు ఇప్పారు, నాకు ఒక చెడ్డీ వేసిందని నాపై దాడి వివస్త్రం చేసి దారుణంగా తాటికి ప్రయోగించిన బాధితురాలు చెప్తుంది కదా. ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ తిట్టిన నీ నోరు ఎక్కడ పోయింది? ఇప్పుడు వార్తలు రాస్తే వార్తల మీద వీళ్ళకు అక్కస్ ఏందో, వీళ్ళ బాధ ఏందో, వీళ్ళ కడుపు పోతే ఏందో అని మాట్లాడుతున్నారు. ఇదే ప్రశ్నించే కొద్దిగా చెప్తున్నది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీకు మీరు ప్రజల తరఫున మాట్లాడాల్సింది పోయి, ప్రజల తరఫున కొట్లాడాల్సింది పోయి, ప్రజల ఓట్లతో గెలిచి ఈ రోజు అధికారంలోకి పోగానే ఏదో సామెత చెప్పినట్టుంది,
నది దాటిదాకా ఓడమల్లన్న, నది దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇది అవపడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పే 100%. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది, ఇప్పుడు మీరు కదా అదే చేస్తుంది, అదే ఫాలో అవుతున్నారు. ఒక మహిళని ఇంత దారుణంగా కొట్టినప్పుడు మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? బయటకు రావడం లేదు. ఎందుకు? దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? అంటే మీకు జరిగితే కానీ ఈ నొప్పి ఏమీ తెలియదా? పోలీసులు ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఈరోజు పేద బిడ్డలను ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇంత దారుణంగా కొడుతుంటే అసలు ఎక్కడ పోతుంది సమాజం? బంగారం నిజంగానే దొంగతనం చేసిందనుకో, ఆయన ఎవరో ఫిర్యాదు ఇచ్చిండు, దాని మీద దరఖాస్తు, దాని మీద కంప్లైంట్ తీసుకొని కేసు ఫైల్ చేసి కోర్టు పంపాలి కదా. నువ్వెవరో దాడి చేయడానికి? అది చేతిలో కాళ్ళు ఏదో మామూలుగా భయపెట్టడానికి కొడతారు. ఎక్కడైనా విమర్శనం చేసి కొడతారా బాబు? నీకు మీ అమ్మ మీ అయ్య ఏం చదువు నేర్పారు? నీకు అక్క చెల్లెలు లేరా? అమ్మ నాన్న లేరా నీకు? ఒక కాకి డ్రెస్ వేసుకోగానే అంత 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 కళ్ళకు కనపడకుంటుంటారా మా ఎదుటి వ్యక్తులు? నువ్వు ఒక ఎస్ఐఓ సిఐఓ, నీకు అత్యున్నత స్థానం ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నువ్వు ఒక పోలీస్ స్టేషన్ నీ హ్యాండ్ ఓవర్లో ఉండొచ్చు. కానీ ఇట్లా అమాయత్వం చేసి నువ్వు దాడి చేయడం ఏంటి? అసలు ఈ రోజు ఎవరైతే ఆ రోజు దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఆ వ్యక్తి ఆమె పైన దాడి చేసిందో అసలు కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. అసలు డ్యూటీ చేస్తారా లేకపోతే ఏమన్నా రౌడీల కింద పనిచేస్తున్నారా? రౌడీ ముక్కలు కూడా ఇట్లా చేస్తాయి. అరే వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఎక్కరాపో, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళని తీసుకురాపో, వీళ్ళని కొడదాం, వాళ్ళని కొట్టిరాపోండి అని రౌడీ మూకలకు ఇట్లనే ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టినప్పుడు కానీ లేదంటే వేరే ఏదైనా పగ తీసుకునేటప్పుడు కానీ డబ్బులకు ఇట్లనే చేస్తుంటారు. మీరు కూడా అట్లా చెప్పండి, డబ్బులకు మేము రౌడీ మూకల లెక్క పనిచేస్తున్నాం, గవర్నమెంట్ ఇచ్చే జీతం మాకు ఇది అని చెప్పేసి చెప్పండి. మీకు ఇచ్చేది జగను, మీరు జీతాలు తీసుకునేది మా దగ్గర నుంచి. మీరు పనిచేయాల్సింది ప్రజల కోసం. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పార్టీలు అదే ఉంటేనే పోతాయి. మన 10 ఏళ్ళకు అధికారంలో ఉన్నాడు కేసీఆర్, ఏమన్నారు? రేపు మీరు కూడా ఇంకొక రోజు రావచ్చు. అలాంటప్పుడు మీరు రేపటి రోజు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజు ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినట్టు వాళ్ళు చెప్పినట్టు చేసిన వాళ్ళు ఈ రోజు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. సో రేపు మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రాత్రి బాధలు తాటికి ప్రయోగించలేదండి. బంగారం కోసం అంతగానో కొట్టవా? లేకుండా సిపి కార్యాలయానికి అటాచ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సిపి కార్యాలయానికి అటాచ్ చేసే కాదు, అతన్ని వెంటనే రిమూవల్ చేసేయాలి డ్యూటీలో నుంచి, సస్పెండ్ గా కాదు. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో కానిస్టేబుల్ కానీ ఇంకా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి 1 ఏడాది పాటు. అప్పుడు కానీ మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుంది. దళితులు అంటే, అణగారిన వర్గాలంటే, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారంటే మీకు అంత ఎందుకు బలుపు? వాళ్ళని అంత చులకనగా చూడాలండి. అంటే మీకు బలిసినవాడు కావాలి. పార్టీల నేతలు, పార్టీల లీడర్లు, అధికార పార్టీ లీడర్లు చెప్పు చేతలు ఉన్నాడు. అంటే మీకు ఎవరిచ్చారు మీకు ఇంత ధైర్యం? పోలీసుగా కర్కశత్వాన్ని ప్రతి ఒక్కరూ ఎండగట్టాలి. ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు అడగచ్చు కదా. విపక్ష పార్టీల నాయకులు ఏం చేస్తున్నారు? ప్రజా సంఘాలు ఎక్కడ పోయినాయి? మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు మాట్లాడడం లేదు? ఒక దళితురాలిని ఇంత విచక్షణ రహితంగా కొట్టినప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి కదా. అధికారంలో ఉన్న ఈ పోలీసులు అధికార పార్టీ నాయకుల కోసం పనిచేయడానికైనా వాళ్ళని డ్యూటీలో పెట్టింది. దయచేసి ప్రజలారా, ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు ఇలానే జరుగుతుంటాయి. మనము కాముష్గా ఉంటే, మనం ఇంత సైలెంట్ గా ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంటాయి. మనము బయటికి రావాలి. బయటకు వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీయాలి. అధికారులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, మంత్రులను ఇదేంటో బాబు మీ ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుంది, మహిళలు ఇంత ఘనంగా కొట్టడం మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు దాడి చేసిన రేపు ఇప్పుడు ఈ రోజు ఆమె చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ బిడ్డకు ఎవరు ఆదరవు? ఆ భర్తకు ఎవరు? ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఎవరందరూ ఉంటారు? ఆయన ఈ రోజు యుఎస్లో ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, కొట్టినంత మళ్ళీ ఆందం చూసావా? ఇది ఎక్కడి పద్ధతి? ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళు కదా. మీరు ఇక్కడ లేరు.
ఫోన్లో డీజీపీ గారిని ఆదేశించచ్చు కదా. డీజీపీ గారు మీరేం చేస్తున్నారు? ఈ బంగారానికి దొంగతనం చేసిందని చెప్పేసి మీరు అంటున్నారు. దొంగతనం చెప్తే తాటికి ప్రయోగించాలని ఇక్కడ రాసి ఉంది ఆ చట్టంలో. మీరు కోర్టుకు తీసుకెళ్ళండి, ఆమెకు జైలు శిక్ష వేయండి, అంతేకాదు మీరు ఆమెను విచక్షణ అయితే కొట్టడం. ఈ షాద్నగర్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వీడియో ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలి. మహిళా సంఘాల్లో, దళిత సంఘాల్లో చైతన్యం వచ్చి ఎవర్రా బాబు మా మీద దాడి చేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు అని చెప్పి నిలదీయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని ఇందుకోసమేనా? మీరు కూడా మమ్మల్ని కుక్కలు కొడితే ఏ లాభం? మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇదేనా మాకు జరిగిన శాస్తి అని చెప్పేసి అడగండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి పంపించండి. మా ఆర్ఎన్ఎస్ హెచ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు వీలైనంత వరకు ఈ వీడియోని వైరల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.